చాలామంది కాకరకాయ ఇష్టంగా తింటారు. చాలామంది కాకరకాయ ఇష్టంగా తినరు కదా! సో, కాకరకాయ ఇష్టంగా తినే వాళ్ళకి ఇది మంచి రెసిపీ అనమాట. చాలా బావుంటుంది కాకరకాయ గుత్తి మసాలా ఫ్రై అనేది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడుక్కున్న తర్వాత లోపల గింజలు తీసుకొని పైన కూడా తీసేసుకుని శుభ్రంగా కడుక్కున్నాం కదా! కొంచెం డ్రై అవ్వనివ్వాలనమాట. డ్రై అవ్విన తర్వాత ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ధనియాలు, అలాగే జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు తర్వాత వేసుకుని అలాగే ఏంటంటే మనం కొంచెం ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు కూడా ఫ్రై చేసుకుని తర్వాత ఏంటంటే వేరుశనగ గుళ్ళు ఇలా కూడా ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఏంటంటే ముందుగా అవన్నీ కూడా కలుపుకుని కొంచెం చల్లారనివ్వాలన్నమాట. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఏంటంటే ఆయిల్ వేసుకుని ఆయిల్లో మనం ముందుగానే కాకరకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి. పెట్టుకున్న కాకరకాయలు ఫ్రై చేయాలి. ఫ్రై చేసుకుని మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవడానికి చల్లగా అయిపోతుంది కదా. మనము పెట్టుకున్నవన్నీ చల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇలా మసాలా కారం రెడీ చేసుకోవాలి. మసాలా కారం రెడీ చేసుకున్న తర్వాత ఇలా గుత్తిగా కోసుకున్న కాకరకాయలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కారం అనేది పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్లో ఆనియన్స్ అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని ముందుగా మనం మసాలా అనేది పెట్టుకున్న కాకరకాయలు కూడా వేసుకుని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా గుత్తి మసాలా కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది.